ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇక్కడే మనకు తెలిసిపోతుంది, ఏ పని చేసినా మంచి చెడు అన్నీ కూడా సరి సమానమే. ఏది గొప్పగా ఉండదు, అలా అని చెప్పి ఏది హీనంగా ఉండదు. కాబట్టి ఈ సింహరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ఇది చాలా మైనస్. ఒక్కసారి ప్రేక్షకుల్లో 2006వ సంవత్సరం, 2007వ సంవత్సరం ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెరుకుని పిప్పి చేసినా ఇంకా కొద్ది రసం ఉంటుందేమో, కానీ ఈ సింహరాశి వారికి ఆ 2.5 సంవత్సరాలు 2006, 2007, 2008 మధ్య వరకు చాలా నరకయాతన పెట్టాడండి. కాబట్టి ఈ అష్టమ శని కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా దోషప్రదమై ఉంటుంది. పైపెచ్చు ఈ యొక్క శని తన సొంత నక్షత్రములో సంచారం చేస్తున్నట్టు ఈ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. కష్టములు ఉంటాయి, అందులో సందేహం లేదు. కానీ దైవానుగ్రహం కూడా ఈ రాశి వారికి ఉంది. తద్వారా సమస్యల నుంచి బయటపడే అవకాశం గోచరమవుతుంది. అయితే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడాను శని యోగం లేకపోయినా గురువు అనుకూలంగా ఉండడం, అలాగే సింహరాశి వారికి రాహువు కూడా అనుకూలిస్తూ ఉండడం, ప్రధానంగా ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహు కూడా సప్తమ స్థానంలో స్థితి పొంది ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ఈ విధంగా గురు రాహుల యొక్క ప్రభావం ఉండడం వల్ల మే 31 వరకు కాస్త మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే ఆశించిన మేర కంటే చక్కటి శుభ ఫలితాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు మే 31వ తారీఖు లోపల పొందగలుగుతారు. కాబట్టి నూతనంగా ఏదైనా కొత్తదిగా ప్రారంభించాలన్నా వెంటనే అమలు చేసేటువంటి ప్రయత్నాన్ని